నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే, రీసెంట్గా నా హానరబుల్ హైకోర్టు వారు ఇన్ ద ఇయర్ 2025లో కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ద్వారా ఫైల్ చేసిన కేసులలో ఇచ్చిన తీర్పులు ఏంటంటే కనుక, ఏదైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగిన మ్యాటర్లలో, ఏదైనా కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకున్న వాటిల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ చేసినప్పుడు 2022లో బ్యాచ్ ఆఫ్ ద రెడ్ పిటిషన్స్ పడినప్పుడు, ఆ బ్యాచ్ ఆఫ్ ద రెడ్ పిటిషన్ డిసైడ్ చేస్తూ హానరబుల్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ని రెఫర్ చేస్తూ, పర్టికులర్గా చాలా పిల్ కేసులు పడినప్పుడు కొన్ని జీవోస్ని రెఫర్ చేస్తూ, ఏదైతే కనుక ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ జరిగినాయో వాటిని అన్నింటినీ గవర్నమెంట్స్ ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్లో గ్రామకంఠం ల్యాండ్ కానీ క్లాసిఫికేషన్స్ ఏంటంటే గ్రామకంఠం, బరియల్ గ్రౌండ్స్, ఫారెస్ట్ ల్యాండ్, రూరల్ మార్జినల్, రోడ్ మార్జినల్ ఏరియాస్, ప్లే గ్రౌండ్స్, కార్ట్ ట్రాక్, హిల్, పొరంపో, గ్రేజింగ్ ఏరియాస్, ఇట్లా చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ సంబంధించిన ల్యాండ్స్ని ఎంక్రోచ్మెంట్ చేసుకొని ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని ఎవరైతే ఉంటారో ఈ ల్యాండ్ని అన్నింటినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని నోటీస్ ఇచ్చి ఆపర్చునిటీ ఇచ్చి దాని తర్వాత ప్రొసీజర్ ప్రకారం ఎవిక్ట్ చేయించండి, రిమూవ్ చేయండి ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ అందరినీ, అక్కడ నుంచి డెమాలిషన్ చేయండి అని చెప్పి డైరెక్షన్స్ అంతా ఇచ్చి ఉన్నారు. ఆ బ్యాచ్ ఆఫ్ ద రెడ్ పిటిషన్స్ని బేస్ చేసుకొని ఇన్ ద ఇయర్ 2022లో ఇచ్చిన జడ్జ్మెంట్స్ని బేస్ చేసుకొని రీసెంట్గా చాలా జడ్జ్మెంట్స్ ఇచ్చి ఉన్నారు. దీంట్లో పర్పోర్ట్ ఏంటంటే కనుక గవర్నమెంట్ ల్యాండ్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని కొనసాగుతుంటే కనుక వాటికి సంబంధించి నోటీస్ని ఇష్యూ చేసి స్ట్రక్చర్స్ అంతా రిమూవ్ చేయండి అనేది గవర్నమెంట్ కోర్టు యొక్క డైరెక్షన్. పర్టికులర్గా దీనిపైన లీగల్ పొజిషను కోర్టు రిలే అయ్యింది. అది ఏ జడ్జ్మెంట్స్ రిలే అయ్యింది అంటే జగ్పాల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఎంఐ బిల్డర్స్, ఇట్లా ఒక 5-6 జడ్జ్మెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్. వీటన్నిటిని రెఫర్ చేస్తూ డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, ఐడెంటిఫై చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు, ఏ ల్యాండ్లు ఆక్యుపై చేసి ఉన్నారు అని చెప్పి పర్టికులర్గా ఈ పిఐఎల్ ద్వారా బ్యాచ్లు పిఐఎల్ ద్వారా పడినప్పుడు అక్కడ మొత్తం స్టేట్ మొత్తం డైరెక్షన్ ఇచ్చినారు. కానీ రీసెంట్గా ఇచ్చిన పిల్లల్లో 2025లో వేసిన కేసులలో ఏదైతే పర్టికులర్గా వాళ్ళు ఏదైతే రిప్రజెంటేషన్ పెట్టి కోర్టును అప్రోచ్ అయ్యారో దానికి పర్టికులర్ ల్యాండ్ సంబంధించి మాత్రమే డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇల్లీగల్ ఆక్యుపేషన్ చేసినప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసి ఆపర్చునిటీ ఇచ్చి దాని తర్వాత ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఎవిక్ట్ చేయించండి. ఇల్లీగల్ ఆక్యుపై చేసుకుంటే ఇల్లీగల్గా ఏదైనా డెమాలిషన్ కన్స్ట్రక్షన్ ఏదైనా ఉంటే కనుక దాన్ని డెమాలిషన్ చేయండి అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇస్తూ రూలింగ్ పాస్ చేసి ఉన్నారు. నమస్తే అండి, ఉంటానండి. నా పేరు నరసింహులు, నేను హైకోర్టు అడ్వకేట్ అండి.